వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. ఫైనల్గా శివకార్తికేయన్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ అమరన్ ఓటీటీ డేట్ అయితే లాక్ అయిపోయింది. December 5th నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నెట్ఫ్లిక్స్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది ఒక పోస్టర్ ద్వారా. సినిమా అయితే చాలా బాగుంటుంది, అసలు మిస్ అవ్వద్దు గైస్. ఇక ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే ముందు నవంబర్ మంత్లో ఓటీటీని అల్లాడిచ్చిన టాప్ 7 బెస్ట్ మూవీస్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అవి కూడా ఒక లుక్ వేసేయండి. ఈ వీకెండ్కి మంచి టైం పాస్ అవుద్ది. ఇక నవంబర్ మంత్లో ఓటీటీని అల్లాడిచ్చిన టాప్ 7 బెస్ట్ మూవీస్ లిస్ట్ చూసే ముందు మీరు కానీ నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నవంబర్ మంత్ టాప్ 7 బెస్ట్ మూవీస్ లిస్ట్లోకి వెళ్దాం. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి లీడ్ రోల్స్గా చేసిన ఈ సినిమా థియేటర్స్లో బ్లాక్ బాస్టర్ అయింది, అది అందరికీ తెలిసిందే. ఈ సినిమా థియేటర్స్లో 100 కోట్ల వరకు వసూలు చేసి దుల్కర్ సల్మాన్ కెరియర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కి వచ్చింది. నవంబర్ 28 నుంచి ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా అయితే చాలా బాగుంటుంది. 6,000 జీతానికి బ్యాంకులో పనిచేసే ఒక మిడిల్ క్లాస్ బ్యాంక్ ఎంప్లాయీ బ్యాంకులో లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకొని 100 కోట్లు ఎలా సంపాదించాడు అనేది ఈ సినిమా ప్లాట్ లైన్. సినిమా అయితే చాలా బాగుంటుంది. ఈ సినిమాలో డైలాగ్స్ హైలైట్ ఉంటాయి. సినిమా డైరెక్టర్ వెంకీ అట్లూరి రైటింగ్ చాలా బాగుంటుంది. ఈ సినిమా అయితే మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది. మీరు కానీ ఇప్పటివరకు ఈ సినిమా చూడకపోతే వెంటనే చూసేయండి, సినిమా చాలా బాగుంటుంది. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. ఇక నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ డూన్ ప్రాఫెసీ. ఇది ఒక వెబ్ సిరీస్, జూన్ మూవీస్కి ప్రీక్వెల్. ఇది జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ ఉంది. ఇది ప్రతి మండే ఒక్కొక్క ఎపిసోడ్ తీసుకొస్తున్నారనమాట. ఇప్పటికీ 2 ఎపిసోడ్స్ రిలీజ్ అయినాయి. 2 ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. రేపు మార్నింగు 3rd ఎపిసోడ్ రాబోతుంది. ఈలోపు ఈ 2 ఎపిసోడ్స్ కవర్ చేసేయండి. మీరు కానీ ఈ సిరీస్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంది. డూన్ ప్రాఫెసీ జియో సినిమాస్లో అవైలబుల్ ఉంది, తెలుగు ఆడియో కూడా ఉంది. నెంబర్ 3 ఇన్ ద లిస్ట్ కిష్కింధకాండం. ఇది మలయాళంలో రిలీజ్ అయిన బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ. ఇప్పుడు ఇది హాట్స్టార్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. హాట్స్టార్ని షేక్ చేస్తుంది అనమాట వ్యూస్తో. ఈ సినిమా తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి ఇప్పుడు ఓటీటీలో చూశాక ఒక 60% మంది సూపర్ ఉందంటున్నారు, 40% మంది బాగాలేదంటున్నారు. ఈ సినిమా ఒక ఇంటెలిజెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. అంటే సస్పెన్స్తో కూడుకున్న ఒక ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేతో రాసుకున్న మూవీ. మీరు కానీ ఒకసారి ఈ మూవీకి కనెక్ట్ అయితే ఈ సినిమా మీకు చాలా బాగా నచ్చుద్ది. ఒక బ్యూటిఫుల్ మెమరీ మీకు ఇస్తుంది. ఒకవేళ మీరు ఈ సినిమాకి కనెక్ట్ అవ్వకపోతే ఏంటిది బొక్కలా ఉంది ఈ సినిమా అనిపిస్తుంది అనమాట. ఈ సినిమా ప్లాట్ లైన్ కూడా చాలా సింపుల్ ఉంటుంది. హీరో అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫారెస్ట్ ఏరియాలో నివసిస్తూ ఉంటారు. హీరో వాళ్ళ నాన్న గన్ను పోతుంది. ఆ తర్వాత ఏమైంది, ఆ గన్ను కోతులు ఎత్తుకెళ్ళినాయా లేకపోతే ఏమైంది అనేది ఈ సినిమా ప్లాట్ లైన్ అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. మలయాళం మూవీ కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం స్లోగా కూడా ఉంటుంది. ఈ సినిమా ఆ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కానీ అక్కడ మనకి ఇచ్చే ఒక మెసేజ్ కానీ అండర్ కరెంట్గా చాలా బాగుంటుంది. అది లేకపోతే నేను కూడా ఈ సినిమా జస్ట్ యావరేజ్ అనేవాడిని. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ చూసిన తర్వాత అసలు నాకు ఫ్యూజీలు ఎగిరిపోయినాయి. నాకైతే ఇది ది బెస్ట్ మూవీ అనిపించింది ఈ ఇయర్ వచ్చిన వాటిలో. ఇప్పటివరకు మీరు చూడకపోతే ఖచ్చితంగా చూడండి, హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. కిష్కింధకాండం తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. ఇక వీడియో కంటిన్యూ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికి నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది గైస్. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే నెంబర్ 4 ఇన్ ద లిస్ట్ ఏలియన్ రోములస్. ఈ మూవీ హాలీవుడ్లో 3,000 కోట్ల వరకు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమా హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగు వెర్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సినిమా ప్లాట్ లైన్కి వస్తే అంతరిక్షంలో పాత ఇనప సామాన్లు లాంటి ఒక స్పేస్ స్టేషన్ ఉంటుంది. అందులో ఉన్న సామాన్లు మనకేమైనా పనికొస్తాయేమోనని సంచిలో వేసుకెళ్దామని ఒక గ్యాంగ్ అక్కడ దిగుతుంది అనమాట. ఆ తర్వాత ఎరక్కపోయి వచ్చాము ఇరుక్కుపోయాము అన్నట్లు వాళ్ళు ఏలియన్స్ చేతిలో ఇరుక్కుపోతారా, ఆ విశ్వం నుంచి బయటకు వస్తారా, లేదా అటు నుంచి అటే పోతారా అనేది ప్లాట్ లైన్. ఏంటి సాంగ్స్ పాడుతున్నారు అనుకుంటున్నారా? సినిమా చూస్తే అంతే మజా వస్తుంది, మనకి అంత మజాగా ఉంటుంది సినిమా. ఇక ఈ సినిమాలో ఒక క్లైమాక్స్ అయిపోయాక ఇదే కదా క్లైమాక్స్ అనుకునే టైంకి ఇంకో క్లైమాక్స్ వస్తుంది, సెకండ్ క్లైమాక్స్. అది నాకు చాలా బాగా నచ్చింది ఈ సినిమాలో. సినిమా అయితే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. ఏలియన్ రోములస్ తెలుగు వెర్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు క్లైమాక్స్ ట్విస్ట్ గురించి మాట్లాడుకున్నాక రీసెంట్గా మన తెలుగులో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ గురించి మాట్లాడకుండా ఉంటామా? ఆ క్లైమాక్స్ లేకపోతే ఆ సినిమాకి ఆ రేంజ్ వచ్చేదే కాదు. ఇక నెంబర్ 5 ఇన్ ద లిస్ట్ కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కా మూవీ. ఇది థియేటర్లో సెన్సేషనల్ హిట్ అయింది ఓన్లీ బికాజ్ ఆఫ్ దట్ క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ లేకపోతే సినిమా యావరేజ్ సినిమాగా ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ ఈ మూవీ ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ సినిమా ప్లాట్ లైన్ గురించి ఏం చెప్పినా స్పాయిలర్ అవుతుంది, సో ప్లాట్ లైన్ ఏం రివీల్ చేయట్లేదు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈ సినిమా థియేటర్స్లో అందరూ చూస్తుంటారు. ఒకవేళ మీరు ఇప్పటికీ ఈ సినిమా చూడకపోతే అస్సలు మిస్ అవ్వద్దు, ఈటీవీ విన్లో ఉంది. ఈ సినిమా మీకు ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, డోంట్ మిస్ ఇట్ గైస్. నెంబర్ 6 ఇన్ ద లిస్ట్ సికిందర్ కా ముఖదర్. తమన్నా లీడ్ రోల్లో చేసిన ఈ మూవీ
డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్ ఓటీటీకి వచ్చింది. నవంబర్ 29 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా అయితే రికార్డ్ వ్యూస్తో దూసుకుపోతుంది. సినిమా కూడా చూశాను, చాలా బాగుంది. ఇది ఒక వజ్రాల రాబరీకి సంబంధించిన మూవీ. ఇక ఈ సినిమాలో ఆ వజ్రాల దొంగ ఎవరు ఏంటి అనేది చివరి వరకు కాకుండా మధ్యలోనే రివీల్ అయిపోతుంది. అదే ఈ సినిమాలో మైనస్. దాని తర్వాత సెకండ్ హాఫ్లో కొంచెం ఫ్యామిలీ సీన్స్ ఉంటాయి, అది ఒక మైనస్. ఇక ఓవరాల్గా చూసుకుంటే సినిమా అయితే చాలా బాగుంది, మీ టైంకి వర్తే. క్లైమాక్స్ కొంచెం అన్కన్విన్సింగ్గా ఉంటుంది. మీరు లాజిక్స్ వెతకకుండా చూస్తే ఈ వజ్రాల రాబరీ మూవీ మీ మనసును కూడా రాబరీ చేస్తుంది. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది, తెలుగు ఆడియోలో కూడా ఉంది. డోంట్ మిస్ ఇట్ గైస్. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పారాచూట్. ఇది పేరుకే ఒక వెబ్ సిరీస్, కానీ సినిమాకున్న డ్యూరేషనే ఉంటుంది. ఈ సిరీస్ ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక ఇద్దరు పిల్లలు తప్పిపోతారు. దాని తర్వాత పేరెంట్స్ ఏం చేశారు, దానికి పోలీసులకి ఉన్న లింక్ ఏంటి అనేది ఈ సినిమా ప్లాట్ లైను. ఈ సినిమా ఫస్ట్ నుంచి చివరి వరకు చాలా నీట్గా వెళ్ళిపోతూ ఉంటుంది, వాచబుల్ అన్నట్లు. ఇక ఈ సినిమాలో మైనస్ అంటే కొన్ని సీన్లు ప్రెడిక్టబుల్గా ఉంటాయి అంతే. ఇక ప్లస్ పాయింట్స్కి వచ్చేసి స్టోరీ, స్క్రీన్ ప్లే, బీజిఎం, పర్ఫార్మెన్సెస్, ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అనమాట. ఇక ఈ సినిమాలో ఒక మెసేజ్ కూడా ఉంటుంది. క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని అతిగా భయపెడితే పేరెంట్స్కి శిక్ష తప్పదు అనేలాగా చాలా బాగా డిజైన్ చేశారు. ఇది పిల్లలున్న ప్రతి పేరెంట్ చూడాల్సిన సినిమా. మీ ఫ్యామిలీతో కలిసి చక్కగా చూడవచ్చు. ఈ వీకెండ్కి ఒక మంచి ఆప్షను. ఈ వీకెండ్ మీ పిల్లలతో కలిసి చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమా చాలా నీట్గా ఉంటుంది. హాట్‌స్టార్లో అవైలబుల్ ఉంది, తెలుగు ఆడియో కూడా ఉంది. డోంట్ మిస్ ఇట్ గైస్. ఆగండి, ఇంకా అయిపోలేదు. ఇప్పుడు ఒక స్పెషల్ మెన్షన్ అనమాట. స్పెల్ బౌండ్ అనే ఒక యానిమేషన్ మూవీ తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు ఈ కాలం జనరేషన్లో పిల్లలకి బంధాలు, బంధుత్వాల గురించి పెద్దగా తెలియట్లేదు. 24 గంటల ఫోన్లో ఉండటం, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఒక మాట అన్నా కానీ చాలా రెబల్ అయిపోతున్నారు. కానీ ఈ మూవీలో వాళ్ళ పేరెంట్స్కి ఉన్న శాపాన్ని పోగొట్టడానికి తను ఏం చేసింది అనేది ఈ మూవీ ప్లాట్ లైను. యానిమేషన్ అయితే చాలా బాగుంది. నెట్ఫ్లిక్స్ కాబట్టి చాలా బాగా ఖర్చు పెట్టాడు, చాలా బాగా ఉన్నాయి. సౌండ్ డిజైనింగ్ కానీ యానిమేషన్ కానీ సూపర్గా ఉంది. తెలుగు ఆడియోలో కూడా ఉంది. ఖచ్చితంగా మీ పిల్లలతో కలిసి చూడండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని. ఇది నవంబర్ మంత్కు సంబంధించి టాప్ ఓటీటీ మూవీస్ లిస్ట్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి, వరస్ట్ మూవీ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి. ఇది ఎక్కడికి, రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, టేక్ కేర్ గాయస్. హాయ్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి, ఆ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.